ముందస్తు ఎన్నికలు ముందస్తు టికెట్స్తో అధికార పార్టీలో ముసలం పుట్టింది. టికెట్ల కేటాయింపుపై నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు వేడెక్కాయి. సెట్టింగ్ల పేరుతో ఫిరాయింపుదారులకు టికెట్స్ ఇవ్వడాన్ని కార్యకర్తలు, నాయకులు తప్పుపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న టికెట్స్ దక్కకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ అసమతులపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణలో 2014 సాధారణ ఎన్నికలకు ఇప్పటికీ సీన్ రివర్స్ అయింది. నాడు టీఆర్ఎస్ ప్రత్యర్థులుగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థుల మీద గెలిచిన నేతలే ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులయ్యారు. దీంతో ముందు నుంచి టీఆర్ఎస్ లో పనిచేస్తున్న నేతలు ప్రాధాన్యత కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పుడు ఆ నేతలు తమ రాజకీయ జీవితం ముగిసిపోతోందన్న భయంతో ఎక్కడికక్కడ రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఓవైపు టికెట్లు ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరుతూనే మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడుతున్నారు. కుత్బుల్లాపూర్లో 2014లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన వివేకానందకు తాజాగా టీఆర్ఎస్ టికెట్ వరించింది. అయితే పార్టీ కార్యకర్తలు దీన్ని జీర్ణించుకోవడం లేదు. 2014లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కొలను హనుమంత్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారాలంటూ హనుమంత్ రెడ్డిపై ఆయన అనుచరులు, కార్యకర్తలు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో హనుమంత్ రెడ్డి రెబల్ గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇక జూబ్లీహిల్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. మాగంటి గోపీనాథ్ 2014లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే అక్కడ గత ఎన్నికల్లో ఓటమి పాలైన మురళి మళ్లీ టికెట్ ఆశించగా కేసీఆర్ మాగంటి గోపీనాథ్ కు కేటాయించారు. దీంతో పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారికి టికెట్ ఎలా ఇస్తారని, పార్టీ నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొమరగని శంకర్ గౌడ్ ను కాదని గాంధీకి టికెట్ ఇవ్వడంపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. అటు టికెట్ ఆశించి భంగపడ్డ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీలైతే తన రాజకీయ గురువైన డీఎస్ తో పాటు కాంగ్రెస్ లో చేరి గాంధీని ఓడించేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. మరోవైపు రాజేంద్రనగర్లోనూ అసంతృప్తి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటోంది. పార్టీ ఫిరాయింపుదారులకు టికెట్ ఇవ్వడాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ గౌడ్ పై హర్షవర్ధన్ పోటీకి సై అంటున్నారు. ఇక కూకట్పల్లిలోనూ టికెట్ల కిరికిరి కొనసాగుతోంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న గొట్టిముక్కల పద్మారావు, పన్నాల హరీష్ రెడ్డి, అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్ నుంచి సానుకూల స్పందన కరువైంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ముఠా గోపాల్ మీరు పరిష్కరించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇక ఖైరతాబాద్ లో పరిస్థితి టెన్షన్ గా ఉంది. విజయరామారావు కూతురికి టికెట్ ఇస్తామని తెలియడంతో కార్పొరేటర్స్ విమర్శిస్తున్నారు. అటు దానం నాగేందర్ కూడా నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. అంబర్పేటలో ఆయన కార్యకర్తలతో భేటీ కావడంతో ఎడ్ల సుధాకర్ రెడ్డి ఫైర్ అవుతుంది. మల్కాజ్గిరి సీటు కనకారెడ్డికా లేక ఆయన కోడలుకా అన్న ప్రచారంతో మైనంపల్లి పార్టీని వేడనున్నట్టు తెలుస్తోంది. ఇక మేడ్చల్ నియోజకవర్గంలో ఎంపీ మల్లారెడ్డి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుండటంతో ఆయన వైపే సీఎం మొగ్గు చూపే అవకాశం ఉందని సమాచారం. అయితే తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం 2వ జాబితాలో తన పేరు ఖచ్చితంగా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. వీరితో పాటు నక్కా ప్రభాకర్ గౌడ్, సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి, సాదా నరసింహారెడ్డి, మద్దల శ్రీనివాస్ రెడ్డి టికెట్లు ఆశిస్తున్నారు. టికెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రెడీ అవుతారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికే టికెట్ ఇచ్చిన కొందరు నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఉప్పల్ స్థానాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ కు కేటాయించారని గ్రూప్ రాజకీయాలకు స్థానిక నేతలు తెరలేపారు. ఇప్పటికే తనకు టికెట్ ఇవ్వకపోవడంపై రామ్మోహన్ అలకపోనినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఎన్నికల వరకు ఇలానే కొనసాగితే గులాబీ పార్టీకి గట్టి షాక్ తగలనుంది. అయితే గులాబీ బాస్ ఈ అసమ్మతిని ఏ విధంగా తొలగించి నేతల్ని బుజ్జగిస్తారో చూడాలి.